లోనయ్యి అలాగనైనా ఒక మంచి వ్యక్తులని ప్రేమిస్తున్నారా? కాదు, దుర్మార్గులని, గొర్రె కషాయాన్ని నమ్ముతుంది. అలాగనే ఒక సాంగ్స్లో ఇలాగ రాయబడి ఉంది, రంగు రంగుల ఆకర్షణలే ఇత్తనాలయేనా, ఆకలి తీర్చగా సల్లిన నూకలు కావే చెల్లెమ్మ, ఆశతో వెళ్ళి వెళ్ళి బాలితే ఉళ్ళే చెల్లమ్మ. ఆశతో వెళ్ళి వెళ్ళి వాలిందనుకో, ఆకలి తీర్చడానికి కాదు, ఆ ఇత్తనాలు మొత్తు కలిగించి ఆఖరికి నీ జీవితాన్ని నాశనం చేసే వెళ్ళిపోతాయి. నిన్ను నిజముగా ప్రేమించిన వాడు నా యేసు ప్రభువు ఉన్నాడు. నీ కొరకే తన ప్రాణము పెట్టిన ప్రేమను చూడమ్మా. నీ కొరకు తన ప్రాణమునే ఇచ్చాడు నా యేసయ్య. నీవు నమ్మిన స్నేహితుడు నిన్ను నైవంచన చేసి పరులకి నిన్ను అప్పగించాడు, కానీ నా యేసయ్య నీ కొరికే తన ప్రాణమును పెట్టాడు, నీ కోసమే తన రక్తమును సిందించాడు. ఎలాంటి ప్రేమికుడు ఈ సృష్టి యావత్తులోనే కాదు, కనపడని ముల్లోలోకాలలో కూడా లేడు అని చెప్పాలి. ఆలోచించండి ప్రేమైన సహోదరి సహోదరులారా, మానవత్వాన్ని మర్చిపోయి దుర్మార్గంతో అన్నిటి అంతము సమీపమై ఉంది. ఇక వస్తున్నవాడు త్వరగా రాబోతున్నాడు. వాని క్రియ చొప్పున జీతం. ఎంత జీవితం అండి! ఆ చిన్న బిడ్డని, ఆ చెల్లిని, ఆ సహోదరిని నమ్మి ఒకవేళ లవ్ చేసి ఉండవచ్చు, నమ్మి వెళ్ళింది. ఆమెను నమ్మించి తీసుకెళ్ళిన వాడు ఒక ప్లాన్ చేసి ఆ బిడ్డని నైవేద్యంగా పరారం పెడుతున్నట్లుగా అందరికీ ఆమె దేహాన్ని పంచాడు. కానీ ఆ చెల్లి ఆ కొన్ని గంటలే ఒక నరకం యాతన పడినవచ్చు. ఆ చెల్లిని అంత దుర్మార్గంగా చేసిన ఆ చర్య ఇక వారికి ఇప్పుడు 3rd డిగ్రీ తర్వాత ఇంకా రకరకాలైన డిగ్రీలు ఉన్నాయి. గరుడ పురాణంలో రకరకాలు డిగ్రీలు ఉన్నాయి. గరుడ పురాణంలో నరకములో వేసేవారిని సోలాలతో గుచ్చుతారని, అది ఇప్పుడు ఆ చెల్లిని ఎవరైతే దుర్మార్గులు పాడు చేశారో వారు నరకానికి పోకముందే భూలోకములోనే పోలీసు అధికారుల చేతుల్లో ఆ బిడ్డ కొద్దిసేపే కొన్ని గంటలు నరకాన్ని అనుభవించి ఉండవచ్చు. ఆ బిడ్డ చేతులెచ్చి జోడిస్తుంది, నన్ను ఇడిచిపెట్టండి అని చెప్పి దండం పెడుతుంది. కానీ కరుడు గట్టుకెళ్ళిన తీవ్రవాదన్న, ఒక టెర్రరిస్ట్ అన్న దయదలుతాడేమో కానీ మదముతో, అహంకారముతో, కోరత్వముతో కనులు మోసుకుపోయి పొరలో అడ్డపడి బహుశా వారి తల్లిదండ్రులు కూడా అదే కోణంలో ఉండి ఉండారేమో అనిపిస్తుంది. వాళ్ళ అమ్మా నాన్నని ఇదే పోలికలో పోల్చాలా అంటే పోల్చొచ్చు, తప్పు లేదు. ఎందుకంటే వాళ్ళ అమ్మా నాన్న వారిని పెంచటము అలాగ పెంచి ఉండవచ్చు. ఆ చెల్లిని పాడు చేసిన వాళ్ళకి తోడబుట్టిన వాళ్ళు ఉండరా?
పాడుకున్నోడు ఉండండి, ఉండకుండా ఉంటారా? ఎంత దుర్మార్గం అండి, ఎంత నీచం అండి. ఏమైపోతుంది దేశం? ఒక పక్క అయ్యా నీకు తల్లి లాంటిదన్నయ్యా, నీకు నేను తల్లి లాంటిదన్నయ్యా, నన్ను వదిలిపెట్టాయా. ఆ సహోదరి ఇందాక సాక్ష్యం ఇచ్చింది, నాకు కొన్ని గంటల క్రితం సాక్ష్యం ఇచ్చింది. ఇలా జరిగిందన్నా, ఇలాగ రైస్కి వెళ్ళింది, తిరిగి వచ్చేటప్పుడు ఇలాగా ఒక దుర్మార్గుడు ఇలాగా ఆమెని పాడు చేశాడంట అని చెప్పి ఒక సహోదరి, నాకు తెలిసిన సహోదరి, ఈమెకి ఆ జరిగిన సంఘటన ఎవరో చెప్పారు. ఆమె నాతో పంచుకుంది. ఎంత మృగాలు సైతం భయపడే కార్యాలు, క్రియలు జరుగుతున్నాయి. ఏమైపోతుంది మానవత్వం?